పిలుస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎంత మాట్లాడినా చాలా వక్తలు మాట్లాడారు నా ముందు. నాకు కూడా మాట్లాడని ఉంది, కొద్దిగా తెలుసు కూడా ఉంది. నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను, ప్రైవేట్ స్కూల్ తర్వాత ఐఐటి పోయిన ఇంజనీరింగ్ చేశాను. నాకు అంత అవకాశం దక్కలేదు అంటే వారి గురించి తెలవడానికి అండ్ స్టడీ చేయడానికి. కానీ ఎప్పుడు నుంచి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, దెన్ ఐ గాట్ టు నో దట్ వాట్ అ మ్యాన్ హీ వాజ్. కొంతమంది అంటారు దట్ ఇది దళిత్ ప్రోగ్రామ్ కావచ్చు, ఎస్సీ ప్రోగ్రామ్ కావచ్చు, అది కాదు. ఇంతకు ముందు ఒక వక్త కూడా అక్కడ చెప్పారు, అంతా కాంప్లెక్స్ కంట్రీ. మన ఇండియా చూస్తే చాలా కాంప్లెక్స్ కంట్రీ అండి. చాలా మతాలు ఉన్నాయి, ధర్మాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, వేషభూషాలు ఉంటాయి, సంస్కృతులు ఉంటాయి. ఈ స్టేజ్ కూడా చూస్తే మనం అందరూ వారి జయంతి జరుపుకుంటున్నాము, ఇక్కడ ఉన్నాము. కాబట్టి హీఈస్ అ సన్ ఆఫ్ ద సాయిల్, హీఈస్ అ ఫస్ట్ ఇండియన్, హీఈస్ అ భారత్, హీఈస్ అ సన్ ఆఫ్ ఇండియా. కాబట్టి మనము జరుపుకుంటున్నాము. అండ్ వారు మొత్తం కంట్రీని, మన ఉన్న కాంప్లెక్స్ కంట్రీని అర్థం చేయగలిగారు. వారికి అర్థమైంది కాబట్టి ఆల్మోస్ట్ 75 years అవుతుంది. ఆ వారి రాసిన రాజ్యాంగం తోటి నేను ఎస్పీ సార్ కావచ్చు సంతకం పెడుతున్నాము. దాంతో కంట్రీని, జిల్లాని, రాష్ట్రాన్ని నడుపుతున్నాము. అది గొప్పతనం. ఎవరికి అర్థం రాలేదు. వారు మహారాష్ట్రలో పుట్టారు, మొత్తం కంట్రీ ట్రావెల్ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము కాన్స్టిట్యూషన్ కి. ఒక రాజ్యాంగం రాయడం ఈజీ పద్ధతి కాదు. ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక చట్టం రాయాలి అయితే, మనము ఆర్డర్ రాయాలి అయితే ఎంత చదువుతాము, ఎంత చేస్తాము. వారు ఒక రాజ్యాంగం రాశారు, అది కూడా కంట్రీది. 28 states ఉన్నాయి. మణిపూర్ కి నుంచి మీరు బయలుదేరి రాజస్థాన్ కి పోతే మొత్తం మారిపోతుంది, వేషభూషాలు మారిపోతాయి, భాషలు మారిపోతాయి. నేను నార్త్ నుంచి ఇప్పుడు తెలంగాణలో వచ్చి తెలుగు మాట్లాడుతున్నాను. అయితే వారి ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ కావచ్చు, నాకు భాష రాకపోవచ్చు, నేర్చుకున్నాను. కానీ ఇక్కడ ఆ సిద్ధాంతాలని పాటించి నేను ఇక్కడ పాలన అందగలుగుతున్నాను. అయితే వారు రాసిన రాజ్యాంగం చాలా ఉంది నాకు మాట్లాడని. ఒక గాంధీ అంబేద్కర్ కి కూడా ఎప్పుడైనా మనము కంపేర్ చేసి చదువుతాం యూపీఎస్సీలో. గాంధీ అంబేద్కర్ ఒక టాపిక్ ఉంటుంది, పెద్ద లెసన్స్ ఉంటాయి. గాంధీ వారు ఏమనేవారు, అంబేద్కర్ గారు ఏమనేవారు. పూనా ఫ్యాక్ట్ గురించి మాట్లాడతాను. అప్పుడు ఇంత పెద్ద క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు 1920s లో బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ మనము అంత పోరాటం చేసినప్పుడు అప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు, కంట్రీకి స్వాతంత్రం వస్తుంది, మాకి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అని. వారు మన అన్టచబిలిటీ గురించి కావచ్చు, మన సమాజంలో ఉన్న ఒక లోపాల గురించి బయట తీసుకుని వచ్చారు, దాని గురించి మాట్లాడారు. దాని ద్వారా సెపరేట్ ఎలక్టోరేట్లీ ఒక పెద్ద డిబేట్ జరిగింది. చాలా మంది లాయర్స్ కూడా ఉన్నారు, ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ప్రెసెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వారికి తెలిసిన విషయం ఎట్లా వాళ్ళు కొట్లాడారు. అప్పుడు కొట్లాడడం కూడా, కానీ ఇంటెలెక్చువల్ కొట్లాడడం. గాంధీ వర్సెస్ అంబేద్కర్, వారు ఎట్లా ఇద్దరికి అపోజ్ చేశారు, మళ్ళీ ఒక కామన్ ఫ్యాక్ట్ కి వచ్చారు. హీ వాజ్ అ ట్రూ పెట్రియాట్. ఆయన పెద్ద దేశభక్తుడు. కాబట్టి సెపరేట్ ఎలక్టరేట్ వస్తే ఏదో దేశానికి ఏమైనా ఖతరా వస్తుంది, అది వద్దు. రిజర్వేషన్ ద్వారా మనము వారికి సమాజంలో తీసుకుని వస్తాము, వారికి అసిమిలేట్ చేస్తాము. అలాగా థాట్స్ తీసుకుని వచ్చారు. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంబేద్కర్ గారికి ఎప్పుడు చదువుతోటి చూస్తారు. చదువుని అంబేద్కర్ గారిని అంబేద్కర్ చేసింది. అదర్వైజ్ వారు కూడా ఏదో ఉండేవారు. వారు కేంబ్రిడ్జ్ పోయారు. అండ్ చాలా మంది మనము లా గురించి చెప్తాము, బట్ హీ వాజ్ యాక్చువల్లీ అన్ ఎకానమిక్స్. హీ వాజ్ అ బిగ్ ఎకానమిక్స్. కేంబ్రిడ్జ్ స్కూల్లో వాళ్ళ పిహెచ్డి ఇచ్చినప్పుడు కూడా వారు ఎకానమిక్స్ లో ఇచ్చారు, అర్థశాస్త్రాలు ఇచ్చారు. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ వాంట్ ఒక సెమినార్ ఖచ్చితంగా మనము కూడా చేయాలి. అప్పుడు కూడా ఇది గాంధీ అంబేద్కర్ ఎట్లా అయింది, సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ ఎట్లా అయింది, నెహ్రూ అంబేద్కర్ ఎట్లా అయింది, వారు థాట్స్ అప్పుడు. బికాస్ అప్పుడు మన యంగ్ జనరేషన్ కి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే సార్ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, లాస్ట్ టైం కూడా చెప్పాను. కమిటీ ఎప్పుడో మనము అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం వేస్తాము, అది జస్ట్ వాళ్ళ సూచనలు సలహాల కోసమే, అడ్వైస్ కోసమే. కానీ ఇక్కడ స్టేజ్ లో జరుపుకునేది, నేను మైనారిటీ నుంచి వస్తాను, వారు ఓసీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, ఎస్సీ బీసీ అందరూ ఉన్నారు. సో వారు మన జయంతి అందరూ కలిసి గడుపుతున్నాము అంటే అది ఇట్ ఈస్ అన్ ఇంక్లూజివ్ ప్లాట్ఫామ్. కానీ కమిటీ వాళ్ళు ఒప్పుకుంటే మనకు కూడా వారికి మన కమిటీలో చేర్చుకోవడానికి రెడీగా ఉంటాము. సో నాకు అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు అందరికీ. మళ్ళీ జయంతి శుభాకాంక్షలు.